హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కైలాస పర్వతం గురించి కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకుందాం. రష్యాలో ఉండే ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతం ఎక్కాలని అనుకున్నాడు. అతడు 8000 ఎత్తుండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు 6638 అడుగులు ఎత్తుండే కైలాస పర్వతం ఎక్కడం ఎంతలే అని అనుకున్నాడు. చాలామంది అతను ఇలా చేయడం వద్దని చెప్పారు, కానీ అతను పూర్తి ధైర్యం, నమ్మకంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. సగం దూరం వెళ్ళాక ముందే అతనికి శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. అలాగే అక్కడ ఆక్సిజన్ కూడా ఎక్కువగానే ఉన్నా అతనికి శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. అయినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాడు. ఇంకా ఎత్తుకు వెళ్ళాక అతనికి గుండె చాలా వేగంగా కొట్టుకోవడం, విచిత్రంగా అతని గోర్లు పెరిగిపోవడం, ముసలి జుట్టు రావడం, ముఖంపైన ముడతలు రావడం, అలాగే తన వయస్సు చాలా తొందరగా పెరుగుతున్నట్టు అనిపించింది. అతను ఆక్సిజన్ తక్కువ ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కూడా ఎక్కగలిగాడు, కానీ అతనికి మౌంట్ కైలాష్ అంటే చాలా భయం వేసింది. అక్కడ ఎవరో పక్కనే ఉండి మనిషి ఉనికి అనేది ఇష్టం లేదని చెప్తూ ఆపుతున్నట్టు అనిపించింది. అలాంటి విచిత్రమైన అనుభవాల తర్వాత అతను నిర్ణయం మార్చుకుని వెనక్కి వచ్చేశాడు. అతను కిందకి వస్తున్న కొద్దీ అతను గుండె కొట్టుకునే వేగం, తలరంగు, ముఖం పైన వచ్చే ముడతలు, గోళ్ళు పెరగడం అవన్నీ ముందు స్థితికి వచ్చేసాయి. శ్వాస తీసుకునే సమస్య కూడా తీరిపోయింది. ఈ విషయాలు కొంచెం ఆశ్చర్యంగానే ఉంటాయి. తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే, ఎవరు ఆ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించారో వారిక్కడ లేరు. అయితే కైలాస పర్వతం మీద ఎలాంటి రహస్యమైన శక్తి ఉంది? దాని కారణంగానే ఎక్కలేకపోతున్నారా? కైలాస పర్వతం పైన నిజంగానే దేవతలకి దేవుడైన మహాదేవుని నివాసం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాస పర్వతం మన పక్క దేశం టిబెట్లో ఉంటుంది. దీని అంశం భారత్, చైనా వరకు వెళ్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లు. ఈ కైలాస పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ, అంటే 6638 మీటర్లు మాత్రమే. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పైనకి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ కైలాస పర్వతం మీద అలాంటి సమస్య ఏమీ లేదు. మనుషులకు సులువుగా ఆక్సిజన్ దొరుకుతుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైకి 7000 మంది ఎక్కారు. ఈ పర్వతం ఎత్తు మౌంట్ ఎవరెస్ట్ కంటే దాదాపు 2 కిలోమీటర్లు తక్కువ ఉన్న పర్వతం ఎక్కడంలో ఎవరూ విజయం సాధించలేకపోయారు. ఎవరైతే బలవంతంగా ఎక్కడానికి ప్రయత్నించారో వాళ్ళు చనిపోయారు. ఇప్పటికీ ఈ పర్వతం పైన భగవంతుడు శివుడు ఈ రోజుకి అక్కడ నివాసం ఉన్నారని హిందూ ధర్మ గ్రంథాల్లో రాసి ఉంది. ఈ జన్మలో శివుని దర్శన భాగ్యం ఉందో లేదో తెలియదు, కానీ అతని నివాస దర్శన భాగ్యం మాత్రం తప్పక ఉంటుంది. ప్రపంచంలో అన్ని అలౌకిక శక్తుల జన్మ ఈ కైలాస పర్వతం మీదనే మొదలవుతుందంటారు. ప్రపంచంలో ఎత్తైన శిఖరం కాకపోయినా దీని నవ్యత దీని ఆకారంలో ఉంది. ఇది ప్రాణం ఉన్న శివలింగంలా కనిపిస్తుంది. ఈ రహస్యం గురించి కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన మాటలు శ్రద్ధగా వినండి. ఈ మధ్యనే ప్రపంచంలోని వైజ్ఞానికుల ద్వారా జరిపిన పరిశోధనము తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే, ఎక్కడైతే ఈ అద్భుత కైలాస పర్వతం ఉందో అదే భూమికి సెంటర్. ప్రతి మనిషికి సెంటర్ అతని నాభి. అలాగే భూమికి నాభి కైలాస పర్వతం. అందుకే ఎవరైనా ఈ పర్వతం వద్దకు వెళ్తే అతడికి దిశానిర్దేశం చేసే యంత్రం పనిచేయదు. ఈ పర్వతం దగ్గర 4 దిక్కులు కలుస్తాయి. ఈ పర్వతం భూమిపై ఉన్న అన్ని జీవులు జీవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పరుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రాకృతిక శక్తుల భాండాగారం అని కూడా అంటారు. హిందూ ధర్మ ప్రకారం కైలాస పర్వతం భగవాన్ శివుని నివాసమని భావిస్తారు. అతని అనుమతి లేకుండా అతని స్థానానికి రావడం అనేది అతను జరగనివ్వడని, అంటే కైలాస పర్వతం పైకి ఎక్కడం అనేది అసంభవం. 1999లో రష్యాకు చెందిన వైజ్ఞానికుడు కైలాస పర్వత రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక టీంను తయారు చేశాడు. అతను రీసెర్చ్ చేసిన తర్వాత ఆ వైజ్ఞానికుడు కైలాస పర్వతం ప్రాకృతిక శిఖరంలా కనబడట్లేదని అతని పుస్తకంలో రాసుకున్నాడు. అంటే అది మనుషులు తయారు చేసుకునే పిరమిడ్లా ఉంటుంది. అది మనిషి లేదా వేరే శక్తుల ద్వారా
తయారు చేయబడిందని దాని అర్థం. ఈ ప్రాంతంలో విచిత్రమైన తరహాలు రేడియేషన్ ఉండటం వల్ల కైలాస పర్వతాన్ని అలౌకిక శక్తుల కేంద్రంగా చెప్తారు. ఒకవేళ కైలాస పర్వతాన్ని ప్రత్యేక శక్తి ద్వారా చేసినట్టు భావిస్తే కైలాస పర్వతం నిర్మించింది ఎవరో కాదు, స్వయంగా ఆ మహాదేవుడే. అన్ని రకాల వాదనలు విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఈ కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని పూర్తిగా నిషేధించారు. 2001లో ఆఖరిసారి ఒక వ్యక్తి కైలాస పర్వతం ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ స్పెయిన్కి చెందిన ఆ టీం జోరుగా మొదలైతే పెట్టారు, కానీ వెనక్కి వచ్చేశారు. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ ఎక్కే ప్రయత్నం చేయలేదు. భారత్, టిబెట్తో సహా ఎన్నో దేశాల ప్రజలు ఈ పర్వతాన్ని ఒక పవిత్ర స్థానంగా భావిస్తారు. అందుకని దీని పైనకి ఎక్కడానికి ఎవరికీ అనుమతి లేదు. మన సనాతన ధర్మంలో ఈ పర్వతానికి ఎంతో మహత్వం ఉంది. ఈ రోజుకి ప్రజలు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు కైలాస పర్వతం కనబడగానే వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మీరు ఎప్పుడైనా కైలాస పర్వతం మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు నిరంతరం ఒక శబ్దం వినిపిస్తుంది. మీకు చుట్టూ ఒక విమానం ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. కానీ శ్రద్ధగా వింటే ఆ శబ్దం ఢమరుకం లేదా ఓంలా వినిపిస్తుంది. వైజ్ఞానికులు మంచు కరగడం దీనికి కారణమని చెప్తుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలు కారణం ఎవరికీ సరిగ్గా తెలియదు. అక్కడ వినిపించే శబ్దం చాలా రహస్యమయం మరియు ప్రత్యేకమయం. మహాదేవుని నివాసమని ఎవరూ ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఎవరైతే ఎలాంటి పాపం చేయలేదో అతను చనిపోయిన తర్వాత కైలాస పర్వతం చేరుకుంటారని అంటారు. కైలాస పర్వతం దగ్గర బ్రహ్మ తాల్వ ఉంది. దీనికి నిర్మాణం ఆకారం సూర్యునిలా కనిపిస్తుంది. దీన్ని దర్శించడానికి చాలామంది ప్రజలు వస్తుంటారు. ఇక్కడికి కిలోమీటర్ దూరంలో రాక్షస తాలువ ఉంది. దీని నిర్మాణం చంద్రునిలా ఉంటుందని భావిస్తారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బ్రహ్మతాల్ నీరు తీయగా ఉంటే ఇంకోవైపు రాక్షసతాల్ నీరు ఉప్పగా ఉంటుంది. ఈ రెండు శక్తుల మధ్య నిలబడి ఉంది ఈ కైలాస పర్వతం. మీరు ఈ కైలాస పర్వతం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.